ఏపీలో 86, తెలంగాణలో 10. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరల్ కంట్రోల్లో లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 6,000 దాటింది. ప్రస్తుతం దేశంలో 6,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. 6 చనిపోయారు. కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య 65కు చేరింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 1951 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 144, గుజరాత్లో 105, పశ్చిమ బెంగాల్లో 71, ఢిల్లీలో 21 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మొదట్లో భయపడాల్సిన పని లేదన్నారు. అదేం చేయదు, దగ్గు, జలుబు లాగానే సింపుల్ గా వచ్చిపోతుందని భరోసా ఇచ్చారు. కానీ కేసులు, మరణాలు చూస్తుంటే బెదరగొట్టేలా ఉన్నాయి. కరోనా పేషెంట్స్ చనిపోతున్నారు. 1, 2 కాదు, ఇప్పటి వరకు ఏకంగా 65 మంది మరణించారంటే భయపడాల్సిన సమయం వచ్చినట్టేగా. ఏపీలో ప్రస్తుతం 86 యాక్టివ్ కేసులు ఉన్నాయంటే ఇదేం చిన్న నెంబర్ అయితే కాదు. తెలంగాణలో మొన్నటి వరకు 1, 2 కేసులు ఉండేవి. ఇప్పుడు డబుల్ డిజిట్ టచ్ చేసింది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒక్కసారిగా కరోనా విజృంభిస్తే ఇక కంట్రోల్ చేయడం సాధ్యమేనా అనే ఆందోళన పెరుగుతోంది. వ్యాక్సిన్స్ ఉన్నాయి, హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి అంటూ కేంద్రం ధైర్యం చెబుతోంది. ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయిగా. ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరల్ అంత డేంజర్ కాదు కాబట్టి పరిస్థితి ఇంకా కంట్రోల్లోనే ఉంది. అదే వైరస్ మరింత ముదిరితే, కొత్త వేరియంట్ పుట్టుకొస్తే భయపెట్టాలని కాదు గాని జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. మన దాకా వచ్చాక చూద్దాంలే అనుకోవడానికి లేదు. ఆల్రెడీ మన వరకు వచ్చేసింది. ఏపీలో సెంచరీ కొట్టబోతోంది. అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. మాస్కులు ధరించాల్సిందే. పక్క వాళ్ళు పెట్టుకోవడం లేదు కదా అని మీరు లైట్ తీసుకోకండి. మాస్క్ మస్ట్ గా పెట్టుకోండి. చేతులు తరచూ శుభ్రం చేసుకోండి. గుంపులుగా తిరక్కండి. కోవిడ్ ప్రికాషన్స్ పాటించండి. పరిస్థితి అదుపు తప్పేంత వరకు చూడకుండా ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచిస్తున్నారు సైంటిస్టులు.